Latest hype and present vibe in Indian car industry, Tata Sierra. టాటా మోటార్స్ రూపీస్ 11.49 lakhs ఇంట్రడక్టరీ ఎక్స్ షోరూమ్ ప్రైస్తో ఈ కార్ని లాంచ్ చేసింది. ఇప్పటికే ఈ కార్ మీద మీరు చాలా వీడియోస్ చూసిండొచ్చు. బట్ ఈ వీడియోలో ఈ కార్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ని నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. టాటా మోటార్స్ ఫస్ట్ టైం సిఆర్ఆలో 2 పెట్రోల్ ఇంజన్స్ని తీసుకొని రావడం అయితే జరిగింది. అండ్ అందులో ఒకటి వచ్చేసరికి 1.5 లీటర్ 4 సిలిండర్ టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజన్. ఇప్పుడు మీరు దీన్ని చూడొచ్చు. ఇది వచ్చేసరికి 160 HP పవర్ని అలాగే 255 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజన్ వచ్చేసరికి కేవలం సింగిల్ గేర్ బాక్స్తో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అది వచ్చేసరికి 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్ బాక్స్. అండ్ ఈ ఇంజన్ మీరు తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా టాప్ ఎండ్ వేరియంట్స్ మాత్రమే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా మనందరికీ తెలిసిన విషయమే, టాటా కార్స్లో పెట్రోల్ ఇంజన్స్ ఎస్పెషల్లీ అన్నీ కూడా దాదాపు 3 సిలిండర్ ఇంజన్సే ఉంటాయి. కానీ ఇది వచ్చేసరికి 4 సిలిండర్ ఇంజన్. సో మనకు ప్రాబ్లం ఏమిటంటే 3 సిలిండర్ ఇంజన్లో ఇంజన్ హార్ష్నెస్ కానీ స్మూత్నెస్ కానీ అంతగా ఉండదు. సో దానికి ఆన్సరే ఈ 4 సిలిండర్ ఇంజన్ అని చెప్పొచ్చు. కోర్స్ రియల్ వరల్డ్లో దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే మనం డ్రైవ్ రివ్యూ వరకు ఆగాల్సిందే. ఇంకా స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, మీకు పవర్ఫుల్ కావాలి అనుకుంటే పెట్రోల్లో టర్బో చార్జ్డ్ ఇంజన్కి వెళ్ళాలి. అలా కాకుండా కొంచెం మైలేజ్ అండ్ ఎఫిషియన్సీ బాగా ఉండాలనుకుంటే 1.5 లీటర్ 4 సిలిండర్ ఈ పెట్రోల్ ఇంజన్ని మీరు కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఇది 106 HP పవర్ని అలాగే 145 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఈ ఇంజన్ వచ్చేసరికి 2 గేర్ బాక్సెస్తో ఆఫర్ చేస్తుంది టాటా కంపెనీ. ఒకటి వచ్చేసరికి 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అండ్ మరొకటి వచ్చేసరికి 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్. అండ్ ఈ ఇంజన్ ఆల్మోస్ట్ టాప్ ఎండ్ వేరియంట్లో ఒక్క దాంట్లో తప్ప అన్ని వేరియంట్స్లో కూడా అందుబాటులో ఉంటుంది. ఫైనల్గా లాంగ్ డ్రైవ్స్ అలాగే ఎక్కువ కిలోమీటర్స్ ట్రావెల్ చేసే వాళ్ళ కోసం డీజిల్ ఇంజన్ కూడా అందుబాటులోకి తీసుకొని వచ్చింది సిఆర్ఓలో. అండ్ ఇది వచ్చేసరికి 1.5 లీటర్ 4 సిలిండర్ డీజిల్ ఇంజన్. ఇది 118 HP పవర్ని అలాగే మాన్యువల్ ట్రాన్స్మిషన్లో అయితే 260 Nm టార్క్ని ఇంకా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో అయితే 280 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఈ ఇంజన్ యొక్క స్పెషాలిటీ ఏమిటంటే బేస్ వేరియంట్ నుండి టాప్ ఎండ్ వేరియంట్ వరకు అన్ని వేరియంట్స్లో కూడా ఈ డీజిల్ ఇంజన్ అనేది అందుబాటులో ఉంటుంది. డిజైన్ పరంగా కూడా టాటా కంపెనీ చాలా ఎఫర్ట్స్ పెట్టింది. అందుకే దాదాపు 3 years టైం తీసుకుంది ఈ సిఆర్ఆని అఫీషియల్గా మన ముందుకు తీసుకొని రావడానికి. ఇంకా ఫ్రంట్లో వచ్చేసరికి మెయిన్ హైలైట్ ఏంటంటే ఈ 1.8 మీటర్ ఎండ్ టు ఎండ్ డిఆర్ఎల్. అంటే ఇది మొత్తం కూడా మనకి సింగిల్ పీస్తో ఇవ్వడం అయితే జరిగింది. సాధారణంగా కార్స్లో మనకి హెడ్ ల్యాంప్స్ డిఆర్ఎల్స్ స్ప్లిట్ టైప్ ఇస్తూ ఉంటారు, కానీ దీంట్లో మాత్రం సింగిల్ పీస్లో ఇవ్వడం అయితే జరిగింది. అంతేకాదు ఇంకొక హైలైట్ ఏమిటంటే 17 mm స్లిమ్మెస్ట్ హెడ్ ల్యాంప్ ప్రొవైడ్ చేశారు. అది కూడా బై LED హెడ్ ల్యాంప్ ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా బూస్టర్ ఫంక్షనాలిటీతో కూడా వస్తుంది. సో దీనివల్ల నైట్ టైం విజిబిలిటీ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇంకా ఇక్కడ ఫ్రంట్ సైడ్ కూడా మీరు గమనించవచ్చు, ఇక్కడ బంపర్ ప్రొవైడ్ చేశారు. అండ్ దీని మీద కూడా మనకి గ్లాస్ బ్లాక్ ఫినిష్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఓవరాల్గా మినిమలిస్టిక్గా ఉంటూనే డిజైన్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. అందుకే టాటా సిఆర్ఆ రెడ్ డాట్ 2025 ప్రెస్టీజియస్ అవార్డును కూడా డిజైన్లో సొంతం చేసుకుంది. సైడ్ ప్రొఫైల్లో ఎస్పెషల్లీ కొన్ని యాంగిల్స్లో మనకి టాటా సిఆర్ఆ అనేది డిఫెండర్ లాగా అనిపిస్తుంది. మీరు గమనించవచ్చు, ఈ సెక్షన్ గురించి నేను మాట్లాడుతున్నాను. అంతేకాదు పాత సిఆర్ఆలో మనకి ఇదంతా కూడా సింగిల్ పీస్ గ్లాస్ లాగా ప్రొవైడ్ చేశారు. బట్ ఇక్కడ చూడ్డానికి అలా ఉంటుంది, కానీ ఇది కంప్లీట్లీ సింగిల్ పీస్ గ్లాస్ అయితే కాదు. ఎందుకు అలా ఇవ్వలేదంటే మెయిన్గా సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ దీన్ని ఇలా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఎందుకంటే ఎప్పుడైనా రోల్ ఓవర్ జరిగినప్పుడు కూడా లోపల ఉండే ప్యాసింజర్స్ ఎఫెక్ట్ కాకుండా ఉండాలని చెప్పి ఇక్కడ ఈ గ్లాస్ని డివైడ్ చేయడం అయితే జరిగింది. అంతేకాదు ఇక్కడ మెయిన్ హైలైట్ వచ్చేసరికి మామూలుగా లార్జర్ ఎస్యూవీస్లో ఇస్తుంటారు 19 inches అలాయ్ వీల్స్, కానీ టాటా కంపెనీ సిఆర్ఓలో టాప్ ఎండ్ వేరియంట్స్లో 19 inches అలాయ్ వీల్స్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అంతేకాదు డోర్ హ్యాండిల్స్ కూడా మనకి ఫ్లెష్ టైప్ ఇచ్చారు. అండ్ ఇక్కడ సైడ్ డోర్స్కి కూడా మనకి ఇక్కడ ఈ థిక్ బాడీ క్లాడింగ్ని అబ్జర్వ్ చేయొచ్చు. అది కూడా ఇక్కడ గ్లాస్ బ్లాక్ ఫినిష్లో ఇవ్వడం అయితే జరిగింది. రియర్లో కూడా ఫ్రంట్లో లాగా సింగిల్ పీస్ 1.6 మీటర్ LED టైల్ ల్యాంప్ ప్రొవైడ్ చేశారు. అండ్ టైల్ గేట్ మొత్తం కూడా మనకి క్లాంప్ షెల్ టైల్ గేట్ ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఇలా మనకి సీ షెల్ ఓపెన్ అయినట్టు టైల్ గేట్ అనేది ఓపెన్ అవుతుంది. అది కూడా పవర్డ్ టైల్ గేట్ ప్రొవైడ్ చేశారు. ఇంకా బూట్ స్పేస్ విషయానికి వస్తే అన్ని సీట్స్ నార్మల్ పొజిషన్లో ఉంటే 622 లీటర్స్ బూట్ స్పేస్ని ఇది ఆఫర్ చేస్తుంది. ఓల్డ్ సిఆర్ఓలో వచ్చేసరికి స్పేర్ వీల్ అనేది టైల్ గేట్ మౌంటెడ్గా ఇచ్చారు, అంటే ఇక్కడ ఉంటుంది. కానీ డిజైన్ చాలా నీట్గా ఉండాలనే ఉద్దేశంతో స్పేర్ వీల్ వచ్చేసరికి కింద ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు నేను క్యాబిన్లో ఉన్నాను. క్యాబిన్లో అనకుండా ఇది ఒక లివింగ్ రూమ్ అనొచ్చు, ఎందుకంటే ఆ విధంగా ఉంది డిజైన్ అనేది. జస్ట్ లైక్ మనం ఇంట్లో లివింగ్ రూమ్లో కూర్చొని బిగ్ స్మార్ట్ LED టీవీ ఎలా చూస్తామో అలాగే ఇక్కడ టాప్ ఎండ్ వేరియంట్స్లో మనకి సిఆర్ఆలో ట్రిపుల్ స్క్రీన్ సెటప్ ప్రొవైడ్ చేశారు. అంటే ప్యాసింజర్ అలాగే ఈ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వచ్చేసరికి 10.3 inches ప్రొవైడ్ చేశారు. ఇంకా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ సైజ్ వచ్చేసరికి 10.25 inches HD. అంటే మొత్తం కూడా ఇది HD స్మార్ట్ టీవీ అనొచ్చు అనమాట. అంతేకాదు ఫస్ట్ టైం కార్స్లో నేను సౌండ్ బార్ని చూస్తున్నాను. చాలా ప్రీమియంగా ఉంది ఈ ఫీచర్ కూడా. అండ్ దీంట్లో
టోటల్ మనకి డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్ ఉంటుంది, అది కూడా 12 JBL స్పీకర్స్ ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా ఫీచర్స్ పరంగా కూడా చెప్పుకుంటా పోతే దాని మీదే మనం ఒక సపరేట్ వీడియో చేయొచ్చు. ఎస్పెషలీ టాప్ ఎండ్ వేరియంట్స్లో ఫీచర్స్తో నింపిబడేసింది టాటా కంపెనీ. అండ్ దీంట్లో మనకి ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్స్ ప్రొవైడ్ చేశారు. నాకు బాగా నచ్చిన కూల్ ఫీచర్ ఏమిటంటే ఈ ఫ్రంట్ సీట్స్ యొక్క అండర్ థై సపోర్ట్ని మనం ఎక్స్టెండ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ ఫ్లోటింగ్ స్టైల్ మనకి ఈ ఆర్మ్ రెస్ట్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇంకా స్టీరింగ్ వీల్ కూడా చాలా ఫ్యూచరిస్టిక్గా ప్రొవైడ్ చేశారు. ఆల్మోస్ట్ ఇప్పుడు అన్ని టాటా కార్స్లో కూడా మీరు ఈ స్టీరింగ్ వీల్ని నోటీస్ చేయొచ్చు. చాలా ఫ్లాషీగా కనపడుతుంది. బట్ నాకైతే ఈ స్టీరింగ్ వీల్ అంతగా నచ్చలేదు. నాకు నార్మల్గా ఉంటేనే ఇష్టపడతాను. కోర్స్ ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ స్టీరింగ్ వీల్ని టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ రెండు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంతేకాదు నాకు దీంట్లో బాగా నచ్చిన ఇంకొక ఫీచర్ ఏమిటంటే అన్ని టచ్ స్క్రీనే కాకోకుండా బటన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో దీనివల్ల మీరు డ్రైవ్ చేసేటప్పుడు కూడా ఒక రకంగా సేఫ్టీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతిసారి ఎక్కడ బటన్స్ ఉన్నాయి, ఎక్కడ టచ్ చేయాలని వెతుక్కోవాల్సిన అవసరం లేదు. సో మెయిన్ ఫంక్షన్స్ అన్నీ కూడా ఏసీ కంట్రోల్ కావచ్చు, టెరైన్ మోడ్స్ కావచ్చు, స్టార్ట్ అండ్ స్టాప్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి బటన్ సిస్టంలో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు నేను సిఆర్ఆర్ సెకండ్ రోలో ఉన్నాను. మీరే నోటీస్ చేయొచ్చు. లెగ్ రూమ్ పరంగా అలాగే అండర్ థై సపోర్ట్ ఈవెన్ షోల్డర్ రూమ్ పరంగా ఇబ్బంది లేదు. 3 adults హ్యాపీగా కూర్చోవచ్చు. కాకపోతే మరీ హైట్ ఎక్కువగా ఉండేవాళ్ళు ఈ లాస్ట్లో కూర్చున్నారనుకోండి, కొంచెం మనకి ఈ హెడ్ స్పేస్ అనేది తక్కువగానే అనిపిస్తుంది హైట్ ఎక్కువగా ఉండే వాళ్ళకి. కాకపోతే సెకండ్ రోలో మెయిన్ హైలైట్ ఏంటంటే ఈ లార్జ్ సన్ రూఫ్. లెంత్ పరంగా విడ్త్ పరంగా తీసుకుంటే టాటా కంపెనీ చెప్తోంది ఈ కార్లోనే లార్జెస్ట్ సన్ రూఫ్ ఉందని చెప్పి. సో ఇక్కడ కూర్చొని లాంగ్ జర్నీస్కి వెళ్ళేటప్పుడు వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అంతేకాదు మనకి టాప్ ఎండ్ వేరియంట్స్లో ఈ సన్ షేడ్స్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇంకా ఏసీ వెంట్స్ కూడా ఇచ్చారు. అలాగే ఈ రియర్ సీట్ని 2 స్టెప్స్లో మనం రిక్లైన్ కూడా చేసుకోవచ్చు. ఇంకా 3 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ప్రొవైడ్ చేశారు. అలాగే సెంటర్ ఆర్మ్ రెస్ట్ విత్ కప్ హోల్డర్స్ ఇవ్వడం అయితే జరిగింది. నాకు దీని యొక్క క్వాలిటీ చాలా బాగా ఇచ్చింది. టాటా ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. అంతేకాదు ఇక్కడ చాలా స్టోరేజ్ ఆప్షన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. మనకి డోర్లో బాటిల్ హోల్డర్స్తో పాటు సెల్ ఫోన్ కూడా ఇక్కడ మీరు ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు ఇబ్బంది పడుకోకుండా. అండ్ అలాగే USB ఛార్జింగ్ పోర్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. అది కూడా ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఈ ఫీచర్స్ కన్నా నా ఫేవరెట్ మాత్రం 205mm గ్రౌండ్ క్లియరెన్స్ అలాగే 450mm వాటర్ వేడింగ్ కెపాసిటీ. టాటా మోటార్స్ ఫ్యూచర్లో సిఆర్ అని ఎలక్ట్రిక్ వర్షన్తో పాటు ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ కూడా ఇవ్వబోతోంది. ఇంకా టాటా చేసిన సేఫ్టీ క్రాష్ టెస్ట్ వీడియో చూసి లాంచ్ ఈవెంట్లో మా అందరికీ ఫ్యూజులు ఎగిరిపోయాయి. 50 km స్పీడ్తో 2 CRSని క్రాష్ టెస్ట్ చేసింది. ఇలా చేయడం ఇండియాలో ఇదే ఫస్ట్ టైం. అలాగే దీంట్లో లెవెల్ 2 ADASని కూడా ఇస్తున్నారు. టాటా మోటార్స్ సిఆర్ అని 6 కలర్స్లో అలాగే 7 ట్రిమ్స్లో ఆఫర్ చేస్తున్నారు. అండ్ వేరియంట్ వైజ్ ప్రైస్ అయితే ఇంకా రివీల్ చేయలేదు. ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను కదా, దీని యొక్క ఇంట్రడక్టరీ ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి ₹11.49 lakhs. ఇంకా ఫైనల్గా నా వర్డిక్ట్ నేను చెప్పాలంటే ఇంకా నేను దీన్ని కంప్లీట్గా డ్రైవ్ చేయలేదు కాబట్టి హానెస్ట్ ఒపీనియన్ అయితే నేను మీకు షేర్ చేయలేను. బట్ ఒక్కటైతే ఖచ్చితంగా చెప్పగలను, మిడ్ సైజ్ SUV సెగ్మెంట్లో టాటా సిఆర్ కొత్త స్టాండర్డ్స్ని అయితే ఖచ్చితంగా సెట్ చేయబోతుంది. అంతేకాదు ఎవరైతే ఈ కార్ని కొనాలనుకుంటున్నారో వాళ్ళు ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఖచ్చితంగా మెయింటెనెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే లోపల ఇంటీరియర్ తీసుకున్నా ఎక్స్టీరియర్ తీసుకున్నా ఒక మిర్రర్ లాగా ఉంటుంది. సో ఎవరైతే కారు కొంటారో ఖచ్చితంగా తుడుచుకోవడానికి కూడా రెడీగా ఉండాల్సిందే. మరి మీరు ఈ కారు గురించి ఏమనుకుంటున్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మరొక వీడియోతో అతి త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్, దిస్ ఈజ్ వైభవ్ సైనింగ్ ఆఫ్. Bye bye. 11.49 lakhs ఎక్స్ షోరూమ్ ఇంట్రడక్టరీ టాటా రెడీ అయితే జరిగింది. బట్ ఇక్కడైతే మనకి స్ప్లిట్ టైప్ ఉంటుంది. అంటే చూడడానికి రెస్ట్ విత్ కప్ హోల్డర్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. నాకు ఇంకొకసారి రోల్ కెమెరా స్మైల్ తో కొంచెం లాస్ట్ షాట్ యా. అలాగే నాకు ఉన్న టైంలో ఇక్కడున్న సిచ్యువేషన్లో మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్